హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన స్టూడియోకి సెకండ్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. Ryzen 5 సిరీస్ లో తీసుకున్నాం. ఫస్ట్ మనం VJSS లో తీసుకున్నాం కదా ఫస్ట్ సిస్టమ్. వాళ్ళ సర్వీసెస్ వాళ్ళ అంత ప్రొడక్ట్స్ అన్ని బాగా అనిపించింది నాకు. నిన్న అయితే వెళ్ళి మొత్తం మెటీరియల్ అంతా చూస్తున్నారు కదా, పార్ట్స్ అన్ని తీసుకొచ్చేసాం. ఇన్స్టాలేషన్ కోసం శ్రేణి గారు రెడీగా ఉన్నారు ఇన్స్టాల్ చేయడానికి. వాళ్ళ టెక్నీషియన్ ఈయన లాస్ట్ సిస్టమ్ కూడా మనకి ఇన్స్టాల్ చేశారు. సో అది సూపర్ వర్కింగ్ అనమాట. సో శ్రేణి గారు మళ్ళీ ఈ సిస్టమ్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మీ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవడం. వైట్ క్యాబినెట్ తీసుకున్నాం, లాస్ట్ టైం బ్లాక్ తీసుకున్నాం, బట్ ఈసారి వచ్చేసి వైట్ చాలా బాగుంది. చూసారు కదా ప్రీమియం లుక్, బిల్డ్ క్వాలిటీ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంక RGB లైట్స్ కూడా ఆన్ అయితే ఇంక ఎక్సలెంట్గా వస్తుంది. ఈ సిస్టంలో వచ్చేసరికి ప్రజెంట్ ప్రాసెసర్ అయితే Ryzen 5 7600 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి కంపాటబుల్గా మనం గిగాబైట్ మదర్ బోర్డ్ ఇచ్చాం, గిగాబైట్ గేమింగ్ XKX బోర్డ్. ఈ బోర్డులో మనకి విత్ హీట్ సింక్తో పాటు వస్తుంది, 4 RAM స్లాట్ బోర్డ్ అండ్ SSDs కూడా Zen 4 సెట్ అవుతుంది. ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసరికి Corsair Vengeance DDR5 ర్యామ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 5200 మెగాహెర్ట్జ్తో వస్తాయి. సో ఇవి మనం 32x2 వేసాం, లైక్ 64 GB వేసాం ఈ సిస్టమ్కి. సో మీకు ఏదైతే హైయర్ అండ్ ఎడిటింగ్స్ చేస్తారో, రెండరింగ్ చేస్తారో, లేదా గేమింగ్ స్ట్రీమింగ్ ఆడతారో వాటికి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం వాడిన SSD వచ్చేసరికి Zen 4 Western Digital SN770 విచ్ ఇస్ a 1 TB స్టోరేజ్ SSD. ఇది మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, లైక్ స్పీడ్లో Zen 4 5000 స్పీడ్ వరకు వస్తుంది Mbps per second. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫిక్స్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కూలర్ మాస్టర్లో 240 లిక్విడ్ కూలర్. ఇది మనకి ఏం చేస్తుంది, CPUలో ఉన్న మొత్తం టెంపరేచర్ అంతటి లోవర్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ లిక్విడ్ కూలర్ మొత్తానికి ఈ పంప్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీంట్లోనే మనకి మెక్యూరీ ఇన్ అండ్ అవుట్ అవుతుంది, కూలింగ్ మెయింటైన్ చేస్తుంది. ఈ కూలింగ్ని మనకి త్రూ ఈ పైప్స్ ద్వారా ఇక్కడున్న బ్రెజిల్లోకి వస్తుంది. సో ఈ బ్రెజిల్లో ఉన్న దాన్ని మనం ఈ ఫ్యాన్స్ అనేవి హీట్ని బయటకి ఎక్స్పాండ్ చేసేస్తాయి, మొత్తం హీట్ అంతా బయటకు పంపించేస్తుంది. సో సిస్టమ్కి ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, ఒక దగ్గర నుంచి ఎయిర్ వస్తుంది, ఇంకో దగ్గర నుంచి ఎయిర్ పోతుంది. సో ఈ టైప్గా ఈ విధంగా సిస్టంలో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ప్రాసెసర్ మీదకి థర్మల్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ థర్మల్ పేస్టే మనకి కూలింగ్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మీకు చూస్తుంది అయితే గ్రాఫిక్ కార్డ్ RTX 8GB 4060 కార్డ్. ఇది మీకు కంప్లీట్ అన్ని లెవెల్ గ్రాఫిక్స్కి హ్యాండిల్ చేస్తుంది, లైక్ ఎడిటింగ్ అనొచ్చు, గేమింగ్ అనొచ్చు, స్ట్రీమింగ్ అనొచ్చు, ఏదైనా సరే మీకు హ్యాండిల్ అయిపోతుంది. సో అది ఫిట్ చేయడం చూస్తున్నారు కదా, వన్స్ అది ఫిట్ అయిందంటే మనకి ఇంకా వర్క్ అవుతుంది కండిషన్లోకి వచ్చేస్తుంది. సో గైస్ సిస్టమ్ అయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఆన్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, పవర్ బటన్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో శేఖర్ మనతో ఉన్నాడు. శేఖర్ ఎవరంటే ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ నాకు సజెస్ట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ నాకు ఫస్ట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు కూడా తన సజెషన్ నాకు బాగా యూజ్ అయింది. సో శేఖర్ నీ మాటలో చెప్పి వీడియో ఎడిటింగ్ పర్పస్ అయితే నేను తీసుకున్నా, ఇంకా దేనికి యూజ్ చేసుకోవచ్చు ఇది మీరు యాజ్ వెల్ ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫోటోగ్రఫీ, ప్రీమియర్ ప్రో అంటే లైక్ రెండరింగ్ చేయొచ్చు, గేమింగ్ చేయొచ్చు, ఫుల్ HD గేమింగ్, ఇవన్నీ బాగానే అవుతాయి. రెండోది ఏంటంటే వీడియో ఎడిటింగ్లోనే మీకు హై అండ్ పర్పస్ కూడా పనికి వస్తుంది. ఓకే, సో మీకు ఉన్న బడ్జెట్లోనే ద మోస్ట్ హై అండ్ పీసీనే మనం ఇచ్చాము. ఇది మల్టీపర్పస్ వర్క్ స్టేషన్ అనొచ్చు. నేను యాక్చువల్గా ఎంక్వైరీ చేద్దాం వెళ్ళాను, సెకండ్ సిస్టమ్ తీసుకుందాం థాట్ ఉంది, కానీ నేను జస్ట్ ఎంక్వైరీ చేద్దాం, లాస్ట్ టైం తీసుకున్నాను కదా డిస్కౌంట్ అవుతుందని వెళ్ళాను. కానీ తన సజెషన్ వల్లే నేను ఇంటెల్ తీసుకుందాం అనుకున్నాను. కానీ తను నాకు నేను చెప్పిన బడ్జెట్లో యాక్చువల్గా నేను ఎంత ఎక్సైట్ అయ్యి ఎందుకు చెప్తున్నా అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ దొరికింది నాకైతే ఇక్కడ. సో శేఖర్ బాగా సజెస్ట్ చేశాడు నాకు అన్ని. సో ఇవన్నీ నాకు సరిపోతాయి. సో శ్రేణి గారు ఈ ఫీల్డ్లో లాస్ట్ 15 years నుంచి ఉన్నారు, శేఖర్ అయితే లాస్ట్ 4 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు. మనకి యూజువల్గా మన ఫోటోగ్రాఫర్స్కి ఉంటుంది కదా, వీడియో ఎడిటింగ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏ బడ్జెట్లో మనం 1 lakh అనుకుంటే దానికి ఎగ్జాక్ట్గా ఆ బడ్జెట్లో మనకి 4K రెండరింగ్ అవ్వడానికి కానీ బాగా వర్క్ అయ్యేటట్టుగా నాకైతే బాగా సజెస్ట్ చేశాడు. సిస్టమ్ అయితే చూడడానికి లుక్ అయితే చూసారు కదా, చాలా ప్రీమియం లుక్, బిల్డ్ క్వాలిటీ అంతా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ నేనైతే VJSS రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాకు డిస్కౌంట్ వచ్చిందనే కాదు, శ్రేణి గారి ఇన్స్టాలేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ శేఖర్ నాకైతే సజెస్ట్ చేశాడు సేల్స్లో ఏం తీసుకోవాలనేసి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను VJSS. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.